తాము మోసపోయామనే విషయం ఆ రైతులకు క్రమక్రమంగా తెలుస్తోంది. అడిగారు కదా అని భూములు ఇచ్చి మంత్రి నారాయణను గుర్రం ఎక్కించడం తప్పేనని అనుకుంటున్నారు. మంత్రి పుల్లారావుకు సన్మానం చేసిన రైతులు ఇప్పుడు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. సిఆర్డీఏ అధికారులనైతే తమ గ్రామాలకు రావద్దంటూ తేల్చి చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో రాజధాని నిర్మిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రామాల నుండి 33,000 ఎకరాల భూములను తీసుకోవాలని నిర్ణయించింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో టీడీపీకి చెందిన వారే ఎక్కువగా ఉండటంతో రాజధాని ప్రకటించగానే వీరిలో కొంతమంది ఎగబడి భూములిచ్చారు. భూములిస్తే మీ బ్రతుకు బంగారం చేస్తామంటూ ప్రభుత్వం చేసిన అరడజను వాగ్దానాలను నమ్మి ఈ పని చేశారు. అంతేకాదు మంత్రులతో పాటు సిఆర్డీఏ అధికారులపై పూలు జల్లి భూములిచ్చారు. మంత్రి నారాయణనైతే గుర్రం ఎక్కించారు. రైతుల భూములను తీసుకున్నాక మంత్రులు పుల్లారావు, నారాయణతో పాటు అధికారులు ఎవ్వరూ ఈ కృష్ణాయపాలెం గ్రామ సమస్యలను పరిష్కరించకుండా మేనమేషాలు లెక్కబెట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గ్రామ కంటాల పేరుతో ఇళ్ల స్థలాలను కూడా లాక్కునే ప్రయత్నం కూడా మొదలైంది. సామాజిక అవసరాల కోసం వదులుతామన్న భూములను కూడా ప్రభుత్వం వదల్లేదు. గ్రామం చుట్టుపక్కల ఉండే గ్రామ కంటాలను భూసేకరణలో తీసుకోకూడదని పంచాయతీ తీర్మానం చేసినా అధికారులు వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 2.5 ఏళ్లుగా రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. పైగా ప్రతి దానికి లంచం. మీడియాటర్లు పెట్టుకున్నారండి. ఎంఆర్ఓ మీడియాటర్, విఆర్ఓ ఒక మీడియాటర్, సర్వేర్ ఒక మీడియాటర్లు పెట్టుకున్నారు. మీడియాటర్ వచ్చి మాట్లాడతాడు. ₹1,00,000 ఇస్తే 4 నెలల నాడే వచ్చేది ఎంఆర్ఓకి. అంతా మేము ఇచ్చుకోలేము, మా భూమి మాకు రాయడానికి మేము ₹1,00,000 ఎందుకు ఇవ్వాలి, మేము ఇచ్చుకోలేమని చెప్పేసి వీళ్ళు వెనక్కి వచ్చారు. ఏదో 5,000, 10,000 మీకు ఖర్చులు ఏమైనా ఉంటాయి అంటే మేము ఏదైనా చూసి చేయడంటే మేము చేయగలుగుతాం. లేదని గులిక మీరు లక్షలు మేము ఇవ్వాలంటే ఇవ్వలేము. మళ్ళీ సర్వేర్ వచ్చాడు 12 సెంట్కి. అది ఎంఆర్ఓ అంటే డైరెక్ట్ ఎంఆర్ఓ కాదు, మీడియాటర్స్ ఉన్నారు వీళ్ళకి. మళ్ళీ విఆర్ఓ ఒక మీడియాటర్ మళ్ళీ సర్వే చేసినట్టు చేసి మళ్ళీ మధ్య సర్వేర్ వచ్చి 3 లక్షలు, మళ్ళీ 3 లక్షలు అన్నారు. సర్వేర్ 3 లక్షలు ఏంటది? రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చంద్రబాబు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సమావేశాల పేరుతో గ్రామాల్లోకి వస్తున్న అధికారులను నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా మా గ్రామాల్లో సమావేశాలు పెట్టొద్దంటూ అధికారులకు గట్టిగా చెప్తున్నారు. సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నారు. పెగ్ మార్కింగ్ వచ్చారు, ఏదడిగినా కూడా దేనికి స్పష్టమైన సమాధానం లేదు. కాబట్టి మేము ఈ మీటింగ్ ను బాయ్కాట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ లోగడ చేసిన 9.14 అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ కూడా మా ప్రయత్నాలు మేము చేయదలుచుకున్నాం. ఏది చదువుతున్నారండి అయ్యో మాకు తెలీదు, మేము రైతు వారిగా ఉన్నాం. ఏడిపించి 3 ఏళ్ల నుంచి సంపూతి అంటున్నారు. సరే దాని మీద సైట్ లో మేము ఉన్నాము, పైగా ఎవరైనా అబ్జెక్షన్ ఉందంటే లేదంటారు. డబ్బులు ఇస్తేనే ఆన్లైన్ చేస్తారు. అదేమంటే ఇప్పుడు ఈ మధ్య మన ఈఆర్ఓ గారు అంటుంది ఆన్లైన్ లో పాస్ పుస్తకాలు అన్ని ఆపేశాము, నువ్వేమంటే పైన తెలుసుకున్నాడు. పైకి ఆడికి పోవాలి మాకు తెలియదు. మళ్ళీ చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాలతో విసిగిపోయిన రైతులు ఇప్పుడు భూములను తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు. మా భూములు తీసుకుని మమ్మల్ని ఎందుకు మీ చుట్టూ తిప్పుకుంటున్నారంటూ ఆగ్రహిస్తున్నారు. కొంతమంది రైతులు సిఆర్డీఏతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని కూడా అధికారులకు తేల్చి చెప్తున్నారు. 4-5 సమస్యలు క్లియర్ చేసిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వండి. అవ్వచ్చు. గ్రామం అంతా ఎప్పుడు కూడా ఆపకూడదు, గ్రామం అంతా పెగ్ మార్కింగ్ ఆపకూడదు కదా, అవి చేస్తాం. ఎప్పటికి చేస్తారు మీరు దాని మీద కమిట్మెంట్ ఇవ్వండి. సరే అయితే మీ ఇష్టం. సమావేశం బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నాం కదా. ఇంకా సమావేశానికి వచ్చి మా డౌట్లు మేము చెప్పాం. మాకు ఈ సమస్యలన్నీ క్లారిఫై చేయండి. మేము కూర్చొని మీటింగ్ లో కూర్చొని మా డౌట్లు మీరు క్లారిఫై చేస్తే మీకు అనుకూలంగా మేము స్పందిస్తాం. మా డౌట్లు క్లారిఫై అయ్యే వరకు మేము భూసేకరణలో ఇచ్చారు. అది మీకెందుకు గ్రామ కంటలో తేలుతానే చేరిన తర్వాత మీరు ఇద్దరు అంటారు. నేను ఇవ్వనాన్ని అయితే అసలు ఇచ్చేవాడిని కాదు. 4-5 ఎకరాలు ఇచ్చి నేను దానితో చెక్కులు తీసుకున్నాను. లేకపోతే నేను నా పొలం నేను చేసుకునేవాడిని తేలపోయేపాటికి. రాజధానిలో ఇప్పటికే దాదాపు 10 గ్రామాలకు పైగా రైతులు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని తప్పుపడుతూ ఉద్యమ బాట పట్టారు. ఇతర గ్రామాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చాలా గ్రామాల్లో రైతులు ప్రభుత్వంతో అటో ఇటో తేల్చుకుంటామని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోపక్క అధికారులు, అధికార పార్టీ నేతలు మాత్రం తమ పద్ధతిలో తమ పనులు చేసుకుపోతున్నారు తప్ప రైతుల సమస్యలను పరిష్కరించడం లేదు.